అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు గారు. నిన్నటి రోజున సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు అలాగే సాంఘిక సంక్షేమ శాఖ మరియు గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సంబంధించిన మంత్రి అయినటువంటి డోలా బాల వీరాంజనేయ స్వామి గారు ఆ సమావేశంలో ఉండడం జరిగినది. ఇప్పుడు ఆ సమావేశంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి గత 3 నెలల నుంచి వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థను కూడా కొనసాగింపుపై కూడా చర్చించడం జరిగింది. అలాగే ఈ వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా వీరిని ఉపయోగించుకోవాలి, ఎటువంటి పనులు వీరికి ఒప్పజొప్పాలి అనే విషయం కూడా ఆ సమావేశంలో చర్చించినట్టు కూడా మనకి అందిన సమాచారం. అలాగే ఈ వాలంటీర్లను విధుల్లోకి ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎప్పటి నుంచి వీరికి 10,000 జీతం ఇవ్వాలనేది కూడా ఆ సమావేశంలో చర్చించడం జరిగింది మన సీఎం చంద్రబాబు గారు. అలాగే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ అండ్ అధికారులకు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థపై పూర్తి పరిశీలన చేసి వీరికి ఎటువంటి పనులు ఒప్పజొప్పాలి అని మీరు ఒక చిన్న అధ్యయనం చేయాలని కూడా అక్కడ సీఎం చంద్రబాబు గారు వారికి చెప్పినట్టు కూడా మనకి అందిన సమాచారం. అలా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా అని అనుకుంటున్న వారికి ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అయితే కొనసాగిస్తుందని కూడా మన సీఎం చంద్రబాబు గారు చెప్పడంతో ఇప్పుడు వాలంటీర్లకు కూడా ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఖచ్చితంగా వీరిని వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని కూడా ఆయన చెప్పడంతో ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదో అటువంటి వాలంటీర్లు వారికి ఒక చిన్న గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు నిన్నటి రోజున. అలా ఈ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో ప్లస్ మినిస్టర్తో ఈ విధంగా కొన్ని విషయాలను చర్చించడం జరిగింది. ఇప్పుడు ఆ విషయాలలో కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి అనేది మనకి ఇంకా తెలియాల్సి ఉన్నది. ఎందుకంటే ఆగస్టు 14 లోపల ఈ వాలంటీర్ల వ్యవస్థకి పెట్టినటువంటి ఒక కాల పరిమితి పూర్తి అవుతుంది కాబట్టి ఈ ఆగస్టు 14 లోపే ఒక వాలంటీర్లకు ఒక భారీ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ.